నమస్కారం టీచర్ ఫ్రెండ్స్. మన కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడే మనం చర్చించబోతున్నది ఏపీ టెట్ పేపర్ 2 సైన్స్ సిలబస్ గురించి. సైన్స్ సబ్జెక్ట్ అనేది టెట్ పేపర్ 2లో అత్యంత ప్రధానమైన చాలా ముఖ్యమైన భాగం. ఈ సబ్జెక్ట్లోని ప్రశ్నలు అంశాలు కేవలం ఉన్నట్లుగా ఫ్యాక్ట్స్ ఆధారంగా మాత్రమే కాకుండా కాన్సెప్టబుల్ అండర్స్టాండింగ్ అండ్ టీచింగ్ మెథడాలజీ మీద కూడా వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. టెట్ పరీక్షలో సైన్స్లో మంచి స్కోర్ సాధించడం ద్వారా సెలక్షన్స్లో మంచి ఎడ్జ్ వస్తుంది. ఇప్పుడే టాపిక్లోకి వెళ్దాం. ఈ క్లాస్లో సైన్స్ సిలబస్ పూర్తి వివరాలు, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్, సైన్స్ టీచింగ్ మెథడాలజీ, ఈ 3 ప్రధాన విభాగాల ఆధారంగా ఉంటుంది. అందువల్ల టీచర్ ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి యూనిట్ నుండి ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయో, ఏ విషయం నుండి ఎక్కువ ఫోకస్ చేయాలో, టాపిక్ మీద టార్గెట్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బయాలజికల్ సైన్స్ సిలబస్ గురించి తెలుసుకుందాం. మీకు ఏపీ టెట్ పేపర్ 2లో బయాలజికల్ సైన్స్ సిలబస్ తీసుకున్నట్లయితే మనకి బయాలజికల్ సైన్స్ 15 మార్క్స్ రావడం జరుగుతుంది టోటల్. అందులో కంటెంట్ నుంచి మనకి 12 మార్క్స్ 12 మార్కులు రావడం జరుగుతుంది. మెథడాలజీ నుంచి కేవలం 3 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే జీవ ప్రపంచం, లివింగ్ వరల్డ్. ఈ చాప్టర్ నుంచి మనకి జీవులు, నిర్జీవులు, జీవుల లక్షణాలు, వేరువేరు నివాస స్థలాలు, హ్యాబిటెట్స్ మరియు వాటికి అనుగుణంగా ఏర్పడే లక్షణాలు, అడాప్టేషన్స్, అస్థిపంజరం యొక్క భాగాలు, ఎముకలు, సందులు, జాయింట్స్, కర్టిలేజ్, కండరాలు, జంతువుల కదలికలు, కణం, జీవన ఘటకం, కణాల రకాలు, టైప్స్ ఆఫ్ సెల్స్, కణ నిర్మాణం మరియు పనులు, కణ విభజన సెల్ డివిజన్, జంతు కణజాలం అనిమల్ టిష్యూస్, వృక్ష కణజాలం ప్లాంట్ టిష్యూస్, సూక్ష్మజీవుల పరిచయం, హానికరమైన సూక్ష్మజీవులు, ఆహార సంరక్షణ, ఫుడ్ ప్రిజర్వేషన్, వ్యవసాయ పద్ధతులు, పంట దిగుబడుల పెంపు, జంతువుల నుండి లభించే ఆహారం, పశుపోషణ, యానిమల్ హస్బెండరీ. ఈ జీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ నుంచి మనకి ఈ టాపిక్స్ నుంచి బిట్స్ రావడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ మనం జీవ ప్రక్రియలు, లైఫ్ ప్రాసెస్ నుంచి వచ్చే టాపిక్స్ గురించి మనం నేర్చుకుందాం. బిట్స్ గురించి టాపిక్ మన ఆహారం, ఆహారంలోని భాగాలు, సమపాలిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్, పోషకాహార లోప రోగాలు, మొక్కల రకాలు, వాటి భాగాలు మరియు వాటి పనులు, పోషణ రకాలు, ఆటోట్రాపిక్, పరాన్నజీవి, పారాసైటిక్, సాప్రోఫిటిక్, కీటకాహార మొక్కలు, జంతువుల్లో పోషణ పద్ధతులు, మనుషుల్లో జీర్ణక్రియ, గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ, అమీబాలో ఆహార గ్రహణం, కణ శ్వాసక్రియ, సెల్యులర్ రెస్పిరేషన్, శ్వాస రకాలు, మొక్కల్లో మరియు జంతువుల్లో శ్వాసక్రియ, శ్వాస మరియు దహనం మధ్య తేడా, ప్రకాశ సంశ్లేషణ, ఫోటోసింథసిస్ మరియు శ్వాస మధ్య తేడా. రక్త ప్రసరణ వ్యవస్థ, మనుషుల్లో రక్త ప్రసరణ, జంతువుల్లో రవాణా వ్యవస్థ వికాసం, మొక్కల్లో పదార్థాల రవాణా, విసర్జన ఎక్స్క్రిషన్, మనుషుల్లో ఇతర జీవుల్లో, మొక్కల్లో విసర్జన మరియు రహితీకరణ సీక్రెషన్, జంతువుల్లో సమన్వయం, నరాల వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, మొక్కల్లో నియంత్రణ, మొక్క హార్మోన్లు, ట్రాపిక్ మరియు నాస్టిక్ కదలికలు. నెక్స్ట్ వన్ పునరుత్పత్తి రకాలు, లైంగిక, అలైంగిక, వృక్షజ మొక్కల్లో లైంగిక పునరుత్పత్తి, విత్తనాల వ్యాప్తి, జంతువుల్లో అలైంగిక, లైంగిక పునరుత్పత్తి, రూపాంతరం, మెటామార్ఫోసిస్, గర్భస్థ స్తన్యపాయిలో పునరుత్పత్తి, మనిషి ప్రజనన ఆరోగ్యం, జనన నియంత్రణ పద్ధతులు,
సామాజిక చిరాలపై పోరాటం. యవ్వనం మార్పులు, హార్మోన్ల పాత్ర, ప్రజనన దశ, వారసత్వం వేరియేషన్స్, మెండల్ వారసత్వ ప్రయోగాలు, మనుషుల్లో లింగ నిర్ణయం, వికాసం ఎవల్యూషన్, లామార్క్ సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం, వికాసానికి ఆధారాలు, మానవ వికాసం. ఇప్పుడు థర్డ్ టాపిక్, మన పర్యావరణం ఆర్ మన పరిసరాలు, అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి టాపిక్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్, ఆహార జాలం, ఫుడ్ వెబ్, పర్యావరణం పిరమిడ్లు, మానవ చర్యల ప్రభావం పర్యావరణంపై, నివారణ చర్యలు, సహజ వనరులు పునరుత్పత్తి అయ్యేవి, పునరుత్పత్తి కానివి, వాటి యొక్క సంరక్షణ, జీవ వైవిధ్యం, అడవులు, వృక్షాలు, ఫ్లోరా, జంతువులు, ఫానా, పరస్పర సంబంధం, అడవుల ప్రయోజనాలు, అడవుల నరికివేత ప్రభావాలు, అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ, రక్షిత ప్రాంతాలు, అంతరించిపోయే జాతులు, స్థానిక జాతులు, గాలి నీటి కాలుష్యం, కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, మలిన నీటి శుద్ధి, పారిశుద్ధ్యం. నెక్స్ట్ టాపిక్, వ్యాధులు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ప్రభావం, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షం, నైట్రోజన్ చక్రం.